అందరికీ నమస్కారం. వెలుగొండ ప్రాజెక్టుపై వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి హడావుడిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేయకుండా, నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికలకు ముందు పూర్తి కానటువంటి ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసి ఈరోజు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టుకు నిధులు కావాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి హడావుడి రచ్చ మామూలుగా లేదు. దీన్ని చూసి మేధావులు, స్థానిక ప్రజలంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు రూపాయి చెల్లించకుండా, ప్రాజెక్టు పురోగతి పట్టించుకోకుండా, కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం నీళ్లు వదలకుండా జాతికి అంకితం చేసి ఇప్పుడు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టు కోసం నిధులు కావాలని చేస్తున్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే రచ్చను చూసి ప్రజలంతా అసహించుకుంటున్నారు. ప్రచారం కోసం, ఆర్పాటం కోసం పాపులాడే ఎమ్మెల్యే గారు, మీరు ప్రజల సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది అసెంబ్లీకి పోయి పోరాటం చేయమని. మీరు అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేస్తే కూటమి తరఫున మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రాబోయే 5 సంవత్సరాల్లో నిధులు కేటాయించి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి హడావుడి నీ ప్రచారం కోసం మాత్రమే. మీ పార్టీ అధినేత దగ్గర 4 మార్కుల కోసం నువ్వు పాటుపడుతున్నటువంటి పాటలు, పాదయాత్రలు చేస్తాను, మోకాళ్ళ యాత్రలు చేస్తానని చెప్పేసి హడావుడి చేస్తున్నావు. వెలుగొండ ప్రాజెక్టు గురించి నీ చిత్తశుద్ధి ఏంటో, మీరేంటో, మీకు గతం అనుభవం ఏంటో, మీరు చేసినటువంటి కృషి ఏంటో ప్రజలందరికీ తెలుసు. గతంలో ఈ ప్రాజెక్టు గురించి చాలా సందర్భాల్లో పోరాటం చేసినటువంటి మాలాంటి యువకులు, నాయకులు అక్కడ చాలామంది ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వంతో చర్చించి ఈ ప్రాజెక్టును పూర్తయ్యే విధంగా కృషి చేస్తాం. నీ ప్రచారం కోసం, ఆర్పాటాల కోసం మానుకో. నీకు చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసిరా, వెలుగొండ గురించి చర్చిద్దాం. నువ్వు ఇచ్చే సవాళ్లకు, నువ్వు చేసే ఈ ప్రతి సవాళ్లకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా నువ్వు చెప్తే చర్చకు సిద్ధం.